నేను 2 షర్ట్స్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ అని చెప్పాను కదా. అలాగని చెప్పి 2 ఏం తీసుకోలేదు. కొంతమంది 3 కూడా తీసుకోరు. కొంతమంది ఇక్కడైతే చూడండి ఎన్ని షర్ట్స్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ ఇవన్నీ ఒక్కలే 1 2 3 4 5 8 షర్ట్లు ఒక్కనే తీసుకుంటారు. ఫోన్ నెంబర్ ఇగో ఇతడు కూడా చూడండి 4 షర్ట్లు తీసుకున్నాడు. ఇవన్నీ ఎవరి ఆట పెట్టినా ఇట్లా పెట్టుకొని చెక్ చేసుకుంటాను అన్నమాట. నేను ఇలా అడ్రస్ రాసేసి ట్యాగ్ చేసేసి పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తే వాళ్ళే పార్సల్ చేసేస్తాం. ఇక్కడ ఉన్నవన్నీ ఈ విధంగా చేసేయాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి పార్సల్ అవుతుంది. పార్సల్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీకు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఫొటోస్ పంపిస్తా. ఒకవేళ మర్చిపోయి ఉంటే మీరు అడగండి, నేను ఖచ్చితంగా పంపించేస్తా. ఒక ట్రాకింగ్ ఐడి ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడిని పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ లో ట్రాక్ చేసుకుంటే పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఫ్రమ్ అడ్రస్ ఇది వరకు మేము పెన్తో రాసేది, ఇప్పుడు స్టాంపు కొట్టించి పెట్టుకున్నాను. మా అడ్రస్ ఊరికే రాయకుండా. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర గార్మెంట్స్. చాలా మంది మీరు షర్ట్స్ పంపిస్తారా పంపించారా, డబ్బులు పే చేసిన తర్వాతకి జెన్యున్ కాదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పంపిస్తామండి. ఇక చూడండి, నేను ఆర్డర్ చేసినవన్నీ నేను ఆల్రెడీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ 1 or 2 days లో వచ్చిన ఆర్డర్స్. ఇవన్నీ నేను ఖచ్చితంగా డెలివర్ చేస్తాను. పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి నీట్గా పంపించేస్తాను. మీకు అట్లా అనుమానం ఏం లేదు, ఖచ్చితంగా డెలివరీ అయిపోతుంది. ఇవన్నీ కాజాలు కుండీలు వేసినాము, కానీ ఇంకా ఫోల్డింగ్ చేయలేదు. మా సౌజన్య చూడండి కుట్టకుంటే ఏం చేస్తుందో. ఇక ఏం చేస్తుంది, చింతపండు తీస్తారు మా వాళ్ళు. కుట్టరా అనే చింతపండు తీసుకుంటే కూర్చుంటే పని ఎట్లయితుంది. ఇవాళ కుట్టబుద్ధి కావట్లేదట మా వాళ్ళకి, అందుకని చింతపండు తీసుకుంటే కూర్చురు. ఇంకా ఎవరికైనా షర్ట్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనపడే మా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి, డెలివరీ చేసేస్తాం. షర్ట్ ఓన్లీ 250, 2 షర్ట్స్ ఫ్రీ డెలివరీ.